మరి ఆ వాక్యం విన్న తర్వాత మనలో ఏ లోటుపాట్లు అయితే ఉన్నాయో, మనలో ఏ లోపాలు అయితే ఉన్నాయో, అది మనలో కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కొంచెం సౌండ్ హమ్మింగ్ వస్తుంది. ఉదాహరణకు నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. ఆ దినమందు వారు మోసే గ్రంథము చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజములో ఎన్నటికీ చేరకూడదు. దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. నేను ఎక్కువసేపు చెప్పాను, ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాను అంతే. ఈ హాఫ్ అన్ అవర్ మీరు బాగా వినండి. ఇక్కడ మోషే గారి ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలీయుల సమాజంలో వేరే అన్యజనులు ఎవరు కూడా చేరద్దు. అది మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ ఇశ్రాయేలీయుల జనాంగములో వాళ్ళు చేరకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు ఇశ్రాయేలీయులకు చెప్పాడండి. ఇశ్రాయేలీయులకు చెప్పిన తర్వాత మరి ఇశ్రాయేలీయులు చేస్తున్న పని ఏంటో వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళు చేస్తున్న పని చూడండి. వారు అన్నపానములు తీసుకొని, మూడవ వచనం కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీలో నుండి వెలివేసిరి. చాలమ్మా, ఇంకా అందరు వినండి. మోషే ధర్మశాస్త్రంలో నుంచి చెబుతున్న వాక్యం ఏంటంటే, మీలో మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ ఎవడు కూడా చేరద్దు అన్న వాక్యం వాళ్ళు విన్నారు. విన్న వెంటనే ఇశ్రాయేలీలు చేసిన పని ఏంటి? వాళ్ళల్లో ఉన్న మోయాబీలను అమ్మోనీయులను మిశ్ర జన సమూహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేసినారు? వెంటనే వెళ్ళగొట్టారు. చూడండి, అంటే వాక్యాన్ని మనం విన్న తర్వాత మనలో పని జరగాలి. ఏ లోటుపాట్లు అయితే మనలో దేవుడు ఉంది అని చెప్తున్నాడో ఆ వాక్యం విన్న తర్వాత ఆ లోటుపాటును మనలో నుంచి ఏం చేయాలా? తీసేసుకోవాలా. ఈరోజు ఎన్నో లోపాలు మనలో ఉంటాయి. ఆ లోపాలన్నీ మనం విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడితే వెంటనే మనం చేయవలసిన పని ఏంటి? మన లోపలున్న పనికిరానివి ఏవైతే ఉన్నాయో, మిశ్ర జన సమూహంలాగా మిశ్ర అలవాట్లు ఏవైతే ఉన్నాయో, మిశ్ర చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వెంటనే ఏం చేయాలా? వెళ్ళగొట్టాలి. వాక్యం విన్న తర్వాత జరగాల్సిన పని అది. కానీ క్రైస్తవ సమాజంలో వాక్యం వినడానికి మాత్రమే మనం వింటున్నాం. కేవలం విన్నమంటుకు మాత్రమే మనం వింటున్నాం. కానీ విన్న తర్వాత ఆ పని జరగడం లేదు. ఏదైతే మనలో లోపం ఉందో ఆ లోపాన్ని తీసేసుకోవాలన్న పని మాత్రం క్రైస్తవ్యంలో జరగలేదు. జరగాల్సింది అదే. వాక్యం విన్న తర్వాత నువ్వు వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా నీలో ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని నువ్వు బ్రతుకుతావు. చూసావా? అది దేవుడికి ఇష్టమండి. మనం వాక్యం వింటున్నాం, విన్న తర్వాత బయటికి పోయినా కూడా అవే లోపాలు పెట్టుకొని బతుకుతున్నాం. ఇక్కడ వాక్యం వింటున్నాం, బయటికి పోయిన తర్వాత ఏ అలవాట్లు అయితే మనం ముందున్నాయో వాక్యం విన్న తర్వాత కూడా అవే అలవాట్లు పెట్టుకొని మనము బతుకుతున్నాం. కాబట్టి క్రైస్తవ్యంలో చాలామంది భక్తిగా బతకడం లేదు. పక్కన ఉన్నవారు చెప్తున్నది ఏంటంటే, ఒరే మీరు చర్చిలకు పోవడం అయితే పోతారా, బాగుంది. మీరు నిజమైన దేవుడు అని చెప్తున్నారు, బాగుంది. మీరు అదేదో రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, బాగానే ఉంది. అయితే మీలో జరగవలసింది ఏంటంటే ఆ బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మీలో జరగటం లేదు అని అన్ని జనులు అంటున్నారు. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మీ జీవితాలు ఉండటం లేదు అని మాట్లాడుతున్నారంటే కేవలం మనం వినటం మాత్రమే వింటున్నాం. కానీ విన్న తర్వాత జరగవలసిన పని మనలో జరగలేదు. ఏమన్నా నిజమే కదా? ఆలోచించండి ఒకసారి. ఇశ్రాయేలీయులు మాత్రం మీలో వాళ్ళు చేరకూడదు అని అంటే వెంటనే వాళ్ళని వెలేశారు. మరి నువ్వు ఏం వెలేస్తున్నావు చెప్పు? నీ మనసులో ఉన్నవి,
నీ మనసులో ఎన్నో చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఎన్నో శరీర కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి ఉండొద్దు అని ఎప్పటి నుంచో వాక్యాలు వింటున్నాం. చిన్నప్పటి నుంచి మనం వాక్యాలు వింటున్నాం. వింటా ఉన్నా కూడా ఆ లోపల ఉన్నవి బయటికి పోలేదంటే మనం వాక్యం సరిగా వింటలేదు. సరిగా వినకపోతే నువ్వు విడిచిపెట్టాలన్న ఆలోచన నీకు ఎలా కలుగుతుంది? నువ్వు వాక్యం బాగా వింటేనే నాలో ఉన్నవి పోవాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది. మనం ఊరికే వింటున్నామండి, కూర్చొని వింటున్నాం. విన్న తర్వాత ఏమంటామంటే, మీరు చాలా బాగా చెప్పారన్న, అక్క మీరు చాలా బాగా చెప్పారు అక్క. మనం ఇదే మాట్లాడతాం. దేవుడికి కావాల్సింది పొగడ్తలు కాదు, దేవుడికి కావాల్సింది మనం ఇచ్చే సర్టిఫికేట్ కాదు. దేవుడు కావాల్సింది ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు వాక్యం విన్న తర్వాత మీలో పని జరగాలి, నా కోసం బ్రతకాలి అని ఒక నిర్ణయాలు తీసుకోవాలి, నా కోసం జీవించాలని ఒక తీర్మానం తీసుకోవాలి. అలా తీర్మానం తీసుకుంటేనే మీరు దేవుడి మందిరానికి రావాలి. అలా తీసుకుంటేనే మనం వాక్యం వినాలి. బైబిల్ ఏమంటాడంటే, నాయన మీరు విడిచిపెట్టనప్పుడు మీరు ఎందుకు వాక్యం వింటారు? దేవుడు ఇదే చెప్తున్నాడండి. మీరు మీలో ఉన్న పాపాలు విడిచిపెట్టినప్పుడు ఎందుకు మీరు వాక్యాలు అంటారు? ఆ ఉపదేశం వినడం మానుకోండి అని చెప్తున్నాడు. అంటే దేవుడి ఉద్దేశం మనం వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారంగా బ్రతకడము దేవుడు కోరుకుంటున్నాడు. మనం తీసుకున్న నిర్ణయాలు అలా ఉండాలి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎంత బలమైందో చూడండి. ఇజ్రాయేలీలు తీసుకున్న నిర్ణయం ఎంత బలమైందో చూడండి. మరలా మార్పు లేదు. మార్పు లేకుండా వెంటనే వాళ్ళను తీసేయాలి అనుకున్నారు, తీసేశారు. మరి నువ్వు కొత్త సంవత్సరంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నీ కుటుంబం కోసం కానివ్వండి, నీ వ్యక్తిగత జీవితం కోసం కానివ్వండి, నీ సంఘం కోసం కానివ్వండి, నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఆ నిర్ణయం ఎంత బలంగా ఉంది చెప్పండి. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావంటే అది మరలా ఎవడు తీసివేయలేనంత బలంగా, దృఢంగా ఆ నిర్ణయము దేవుడికి ఇవ్వాలి. మరి ఇక్కడ ఉన్నంతసేపు ఆ నిర్ణయం అలానే ఉండి బయటికి పోయిన తర్వాత నిర్ణయం పోతుంది అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం బలమైనది కాదు. చాలామంది క్రొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటి, నేను బైబిల్ ఇంకా చదువుతాను అయిపోయేంత వరకు విడిచిపెట్టను అంటాము. క్రొత్త సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకుంటాను అంటాం. క్రొత్త సంవత్సరంలో నేను ఈ పని దేవుడికి చేస్తాను అంటాం. ఇవి నిర్ణయాలు. క్రొత్త సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇవి. అవి ఎంతవరకు స్థిరంగా ఉన్నాయి? నువ్వు బైబిల్ చదవాలనుకుంటున్న నిర్ణయము ఏదో డిసెంబర్ వరకన్నా కాదులేండి, ఆ జనవరి అంతా కూడా ఏమైనా నిలబడుతుందా? జనవరి అంతా నిలబడుతుందా? లేదు, నువ్వు దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు, అసలు ఆ నిర్ణయాలన్నా నిలబడుతున్నాయి చెప్పండి? ఏ నిర్ణయాలు నిలబడటం లేదు. క్రొత్త సంవత్సరంలో తీసుకున్నది ఆ 1-2 రోజులు అలా నిలబడుతున్నాయి తప్ప మరలా అవన్నీ పోతున్నాయంటే నువ్వు తీసుకున్న నిర్ణయం బలమైనది కాదు. మనం తీసుకున్న నిర్ణయాలు అలా ఉండాలండి. ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఆ నిర్ణయము పోకూడదు. బైబిల్లో ఉన్న భక్తులు తీసుకున్న నిర్ణయాలు చూడండి ఎలా ఉంటాయంటే, దేవుడి వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాయంటే, ఒక జక్కయ్యని అడగండి మీరు, ఏంటయ్యా నువ్వు అంత దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తున్నావు కదా, ఏమైంది నీకు? ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? అందరికీ నీ దాంట్లోంచి సగం ఎందుకు ఇస్తానంటున్నావని జక్కయ్య గారు అడిగితే, జక్కయ్య గారు అంటున్నమాట, నేను తీసుకున్న నిర్ణయము యేసుక్రీస్తు వారి మాట విని అంత బలంగా ఉంది కాబట్టే నేను దౌర్జన్యాన్ని వదిలేశాను అని మన సమాధానం చెప్తాడండి జక్కయ్య గారు. అంటే అలా బలంగా, దృఢంగా మన నిర్ణయాలు ఉండాలి వాక్యం విన్న తర్వాత. ఒక సమరయ స్త్రీని చూడండి, ఏంటమ్మా నువ్వెందుకు వ్యభిచారాన్ని వదిలేసావంటే, యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడిన మాట అంత బలంగా నాలో గుచ్చుకుంది, నిలబడిపోయింది, గూడు కట్టుకుంది కాబట్టి ఆ వ్యభిచారం నేను వదిలేశానయ్యా అని ఈ సమాధానం సమరయ స్త్రీ నుంచి వస్తుంది. మరి నీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం ఉంది చెప్పు? నువ్వు తీసుకున్న నిర్ణయము, బాప్తిజం రోజు తీసుకున్న నిర్ణయము అలానే నిలబడుతుందా? లేదా ఆ నిర్ణయం మధ్యలోనే ఏమైపోతుంది, ఆవిరైపోతుందో చెప్పండి. ఒక సమరయ స్త్రీ తీసుకున్న నిర్ణయము ఏంటంటే, తన వ్యభిచార అలవాటును వదిలేసేంత నిర్ణయం అది. మరి మనము అలవాటుగా చేస్తున్నాం కదా, ఎన్నో మనం కూడా అలవాటుగా పాపాలు చేస్తున్నాం కదా, రోజు చేసేవి చేస్తున్నాం కదా. మరి వాక్యం విన్న తర్వాత ఏమైనా నువ్వు వదిలేసుకున్నావా? ఏమైనా విడిచిపెట్టావా? ఆలోచించండి ఒకసారి. ఏం వదిలిపెట్టుకున్నాం మన ఆత్మీయ జీవితంలో? దేవుడి దగ్గరికి వచ్చి ఎన్నో మనం కావాలనుకుంటాం, దేవుడి దగ్గరికి వచ్చి ఎన్నో మనం పొందుకోవాలనుకుంటాం. ఇవన్నీ పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే విడిచిపెట్టకుండా దేవుడు నీకు ఎలా సమాధానం ఇస్తాడు? ఎలా నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు? ఎలా నీకు ఆశీర్వాదాలు ఇవ్వమంటే ఇస్తాడు చెప్పండి?
బైబిల్లో ఉన్న వారి జీవితాలన్నీ ఇట్లనే ఉన్నాయండి. సౌలు గారితో మాట్లాడినది యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆయన నిర్ణయం ఎంత బలంగా ఉంటుందో తెలుసా? కొట్టి నిన్ను ఈడ్చికెళ్తున్నా కూడా, కుక్కలాగా ఈడ్చికెళ్తున్నా కూడా, నేను తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో తెలుసా? ఈడ్చికెళ్తున్నా కూడా నోట్లో నుంచి ఒక మాట రానియలేనంతగా నేను తీర్మానము తీసుకున్నానయ్యా అని చెప్తున్నాడండి ఆయన. సముద్రంలో ఓడ పగిలిపోయినా కూడా ఆ చెక్కనైనా పట్టుకొని నేను దరి చేరుతాను, కానీ మధ్యలోనే నా ఆత్మీయ జీవితాన్ని ముంచుకోలేను అన్నంత సమాధానము పౌలు గారి దగ్గర నుంచి వస్తుంది. భక్తులు తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూడండి. నేను కొత్త సంవత్సరం రోజే తీసుకున్న ఈ నిర్ణయం నిలబడింది అని చెప్పడంలే. నేను క్రిస్మస్కే తీసుకున్న ఈ నిర్ణయం నిలబడింది అని చెప్పడంలే. నేను ఈస్టర్కు తీసుకున్నాను అయ్యా ఈ నిర్ణయం, ఇది నిలబడిందని పౌలు గారు చెప్పడంలే. నేను తీసుకున్నాను, ఎప్పుడైనా సరే ఆ నిర్ణయము ఇంత బలంగా నిలబడింది అని చెప్తున్నాడు. మన నిర్ణయాలు అంత బలంగా నిలబడాలండి. మనం తీసుకున్న నిర్ణయాలు అంత గొప్పగా పాతుకొని పోవాలి. ఒక చెట్టు వేరు లోపలికి ఎలాగైతే తన్నుకొని పోతుందో, మన ఆత్మీయ వేరు కూడా, మనం తీసుకున్న నిర్ణయాలు కూడా అలా లోపలికి మనం వేరు పోయి బలంగా నిలబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మన నిర్ణయాలు అలా ఉండాలండి దేవుడు చెప్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో కూడా మన కుటుంబాల గురించి, మన కుటుంబం ఆత్మీయంగా ఎలా ఉండాలి, క్షేమకరంగా ఎలా ఉండాలి, ఈ మీటింగ్స్కి వచ్చారు. కొద్ది నిమిషాలు మాత్రమే మన కుటుంబ ఆత్మీయ జీవితం కోసం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం ప్రియులారా. ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుడు కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, వారి ఆధ్యాత్మిక జీవితంలో కనబడవలసినవన్నీ నాకు సంబంధించినవే కనబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడండి. ఫస్ట్ ప్రారంభంలో నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు కోరుకున్నది ఒకటే, నా కుటుంబాలు భూమి మీద ఉండాలి, నా కుటుంబాలు ఉండాలి. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క ఆత్మీయ అలవాటుతో వాళ్ళు బలంగా ఉండాలి. ఇది దేవుడు ప్రారంభంలో నుంచి ఇప్పటి వరకు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ కుటుంబంగా పిలువబడాలి? దేవుడి కుటుంబంగా పిలువబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడుకున్న ఆశది ప్రేమైన దేవుడు అన్నారు. ఎందుకు ఆయన అంత ఆశ అంటే, ప్రారంభంలో 2 జంటలను చేశాడు దేవుడు. ఆ 2 జంటలను చేసి ఆ 2 జంటలే ఒక కుటుంబంగా ఏర్పడి, మీరు నా కోసం బ్రతకండి అన్నాడు దేవుడు. నా కోసం బ్రతకండి చాలు, నేను ఏమి మీ దగ్గర నుంచి ఆశించను, నా మాట వినండి చాలు అన్నాడండి దేవుడు. ప్రారంభంలోనే కుటుంబం గొప్పగా ఉండాలి, ఆ కుటుంబం నిలబడితే అన్ని కుటుంబాలు నిలబడతాయి అన్నది దేవుడి కోరిక. కానీ దేవుడి కోరిక మధ్యలోనే ఏమైపోయింది? ఆవిరైపోయింది ప్రేమైన దేవుడు అన్నారు. ప్రారంభంలో 2 జంటలను, ఒక కుటుంబాన్ని దేవుడు చేసినప్పుడు ఇది నిలబడుతుందిలే అని దేవుడు అనుకున్నాడు. కానీ మొట్టమొదటిగా ప్రారంభంలోనే ఆ కుటుంబాన్ని అపవాది ఏం చేశాడు? కూల్చేశాడు ప్రేమైన దేవుడు అన్నారు. ఎక్కడ నిలబెట్టిస్తాను నేను? నువ్వు నిలబెట్టాలనుకుంటే నేను నిలబెట్టిస్తానని ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాను, నీ మీదికే తిరుగుబడేలా, నీ మాట వినకుండా నీకు ఎదురు తిరిగేలా నేను చేస్తాను అని ఆ అపవాది దేవుడితో సవాలు విసిరింది ప్రేమైన దేవుడు అన్నారా. అలాగ ప్రారంభంలో నా కుటుంబమే ఏమైపోయింది? పడిపోయింది. చూడండి, ప్రారంభంలో ఉన్న ఆదాము వాళ్ళ కుటుంబాలు పడిపోయినాయినైనా, ఇప్పుడైనా మీ కుటుంబమైనా నిలబడండి. మీ కుటుంబాలు ఎలా ఉండాలో నా బైబిల్లో రాయించాను కదా. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఆ కుటుంబ పెద్ద కానీ, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ఆత్మీయ అలవాట్లతో ఉండాలో నేను బైబిల్లో రాయించాను కదా. నాయన ఇప్పుడు మీరైనా నిలబడండి. వాళ్ళు ఎలాగో పడిపోయారు, కానీ మీరు మాత్రం పడిపోకూడదు, స్థిరంగా నిలబడాలి. మీ కుటుంబాలు నా కుటుంబాలుగా పిలువబడాలి అని దేవుడు ఎప్పటి నుంచో వాక్యం ద్వారా అరుస్తూనే ఉన్నాడు. వాక్యం ద్వారా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నాడండి. కానీ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు. నా కుటుంబం బాగుండాలి అని, దేవుడిలో ఉండాలి అనుకోవటం లేదు. కానీ వాళ్ళ కుటుంబం ఇలా ఉంది, వీళ్ళ కుటుంబం ఇలా ఉంది అని ఎదురుగా ఉన్న వాళ్ళ కుటుంబాలను పట్టుకొని మాట్లాడుకుంటున్నాం. కానీ నా కుటుంబం దేవుడిలో ఉండాలి అని అనుకునే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? కుటుంబ పెద్దలు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. మన కుటుంబం బాగుండాలండి దేవుడిలో. ప్రారంభంలో ఆ కుటుంబం అలా కూలిపోవడానికి అపవాది కారణం. కాబట్టి అప్పటి నుంచి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, ఆయన నోవాహు వాళ్ళు పోయారయ్యా, నువ్వన్నా నీ కుటుంబమైనా నిలబడయ్యా అని దేవుడు నోవాహు గారి కాలంలో నోవాహుతో చెప్పాడు. నోవాహు కుటుంబం మాత్రం నిలబడింది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల జనాభా ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక కుటుంబము దేవుడి కోసము నిలబడింది. ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఆయన, మీకు సేవకులు ఉన్నారు, బైబిల్ మీ దగ్గర ఉంది, యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన తర్వాత మీరు బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీ కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? నోవాహు కుటుంబం నిలబడిన దానికంటే గొప్పగా మీ కుటుంబాలు నిలబడాలి. నోవాహు గారి కుటుంబం నిలబడిన దానికంటే చాలా కుటుంబాలు నా కోసం నిలబడాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ నిలబడుతున్నాయి చెప్పండి? మన కుటుంబాలైనా నిలబడుతున్నాయా? మన కుటుంబాలైనా నిలబడుతున్నాయి చెప్పండి? ఒకసారి క్రైస్తవ జీవితంలో ప్రశ్నేసుకుంటే మన కుటుంబాలు నిలబడిపోయాయా లేకపోతే మన కుటుంబాలు పడిపోయాయా అన్నది మనకే అర్థమవుతుంది. ప్రేమైన దేవుడు వల్ల దేవుడేమో ఒకే ఒక కుటుంబం నిలబడుతుందండి. తరంలో ఒక్కొక్క కుటుంబమే. అబ్రహాము గారి దగ్గరికి వస్తే అబ్రహాము గారిది ఒకే కుటుంబం నిలబడిందండి, ఒకే కుటుంబం నిలబడింది. ఆ తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నా కుమారుడు కూడా నిలబడాలి అనుకున్నాడండి. నేను పోయిన తర్వాత నాతోనే ఈ భక్తి అంతం కాకూడదు, నాతోనే ఈ కుటుంబ జీవితం ముగిసిపోకూడదు, నా తర్వాత నా కొడుకు కూడా కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలి, ఆత్మీయ కుటుంబంగా నిలబడాలి అని అబ్రహాము గారు ఇస్సాకు గారిని నిలబెట్టాడు. ఇస్సాకు గారు కూడా అలానే అనుకోలేదు, యాకోబు గారిని నిలబెట్టాడు. యాకోబు గారు యోసేపు గారిని నిలబెట్టాడు. అంటే వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, నాతోనే ఒక్కడితోనే ఈ కుటుంబము అంతమైపోకూడదు. దేవుడికి బాధ, నా తర్వాత నా పిల్లలు కూడా కుటుంబాలుగా స్థిరపడాలి అనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా చేయవలసింది ఇదేనండి. నేను సేవకునైతే నాతోనే ఈ సేవ పోకూడదు, నా కొడుకు కూడా సేవలోకి రావాలి, వాళ్ళ కొడుకు కూడా సేవలోకి రావాలి, దేవుడి కోసం బ్రతికి కుటుంబాలన్నింటినీ దేవుడి దగ్గరికి రప్పించాలి. ఇది ఉండాలండి మనకు. ఇలా ఉంటేనే కుటుంబాలు నిలబడతాయి, లేకపోతే కుటుంబాలన్నీ కూలిపోతాయి. అది చెప్తున్నాడండి. ఒక్కొక్క కుటుంబమే నిలబడుతుంది చూడండి. తరానికి ఒక్కటి మాత్రమే నిలబడుతుంది. అన్ని కుటుంబాలు పోతున్నాయి, అన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి. దేవుడికి ఎదురు మన కుటుంబం తిరిగింది అనుకోండి, మన కుటుంబంలో ఉన్నవారు దేవుడికి వ్యతిరేకంగా చేశారనుకోండి, కోరాహు, దాతాను, అబీరాము కుటుంబాలు కూలిపోయినట్టుగా మన కుటుంబాలు కూలిపోతాయండి. దేవుడికి వెదురు తిరగకుండా, దేవుడి కార్యక్రమాలకు అడ్డు రాకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, మన పిల్లలను కాపాడుకుంటూ చక్కగా ముందుకు పోతేనే మన కుటుంబాలు నిలబడతాయి. లేదంటే మన కుటుంబాల అర్ధాంతరంగా మధ్యలోనే కూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన కుటుంబాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి కుటుంబాలు ఎన్ని అని చూసుకుంటూ వచ్చే చాలా తక్కువగా ఉన్నాయండి, చాలా తక్కువగా. చివరిగా చూడండి, మనకు అపోస్తల కార్యంలో మీకు తెలుసు 10వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండేను. చాలా ఆ ఇటలీ ప్రాంతంలో ఇటలీ ప్రాంతంలో ఏం చెప్తున్నాడు? కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు, అతడు అందులో భక్తిపరుడు అని చెప్తున్నాడు. ఆ కాలంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, దేవుడి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు అదే పని ఏం చెప్తున్నాడంటే, ఆ ఇటలీ ప్రాంతంలో కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉన్నాడు అంటున్నాడంటే, ఆయన భక్తి దేవుడి దగ్గరికి ఎంతగా చేరుకుందో చూడండి. అదే పేరు మన పేరు పెట్టి దేవుడు చెప్పగలడా? ఇదిగో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో పలానా కుటుంబంలో పలానా ఒక ఆయన ఉన్నాడు, పలానా ఆవిడ ఉంది, చాలా భక్తిపరుడు, చాలా భక్తిపరురాలు అని మన కుటుంబాల గురించి పేరు పెట్టి దేవుడు చెప్పగలడా? ఒకవేళ అలా ఉన్నాయా మన కుటుంబాలు చెప్పండి. దేవుడు పేరు పెట్టి పిలిచేంతగా, దేవుడు పేరు పెట్టి దేవదూతలకు చెప్పేంతగా మన కుటుంబాలు ఉన్నాయా? మన పేర్లు ఉన్నాయి చెప్పండి. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? అలా పేరు పెట్టి భక్తిపరుడు ఒకడు ఉన్నాడు అని చెప్తున్నాడంటే మన గురించి కూడా ఏం చెప్పాలి? ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో ఈ పేరుతో ఉన్న భక్తిపరుడు ఒకడు ఉన్నాడు, ఆడేనండి అసలైన కుటుంబ యజమాని అని చెప్పాలి. కేవలం ఈయనొక్కడు మాత్రమే భక్తిపరుడుగా లేడండి. ఇంకా చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ మనం
బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, అతడు భక్తిపరుడుగా ఉన్నాడు. భక్తిపరుడుగా ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక్కడు మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇది మనకు కావాలండి. కేవలం మన ఒక్కరు మాత్రమే భయభక్తి ఉంటే సరిపోదు. కేవలం మన ఒక్కరు మాత్రమే భక్తిలో ఉంటే సరిపోదు. మనతో పాటు మన కుటుంబంలో ఉన్న వారందరూ ఎలా ఉండాలి? భక్తిలో ఉండాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉంటేనే అది నిజమైన దేవుడు కుటుంబం. అది నిజమైన పరలోక కుటుంబం. అది అలా మన కుటుంబాలను మనము నిలబెట్టుకోవడానికి కష్టపడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కేవలం ఒక్కడు మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా ఉన్నాడంటే, ప్రస్తుతం ఉన్న కాలంలో కుటుంబంలో ఒకే ఒకడు భక్తిపరుడు కనపడతాడు. కుటుంబంలో ఒకే ఒకడు సేవ చేసేవాడు కనపడతాడు. కుటుంబంలో ఒకే ఒకడు ప్రార్థన పరుడు కనపడతాడు. కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దేవుడికి వేరుగా ఉంటారు. చూడండి, మన క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబం అంతా భయభక్తుల్లో ఉండేది కుటుంబాన్ని చూపించండి. కుటుంబం అంతా నిజంగా దేవుడి కుటుంబంగా పిలువబడేది ఏదైనా ఉంటే చూపించండి. చాలా తక్కువ, చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఒకడు మాత్రమే ఉంటే మిగతా వాళ్ళందరూ లోకంలో ఉన్నారు. ఒకరు మాత్రమే దేవుడి సేవ చేస్తే మిగతా వాళ్ళందరూ లోక సేవ చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలా ఉన్నాయి మన కుటుంబాలు. కానీ కొర్నేలి గారి కుటుంబం అలా లేదండి. కొర్నేలి గారి కుటుంబం అలా కాదు. ఆ ఒక్కడు మాత్రమే భయభక్తులు కలిగి ఉండకుండా అందరితో ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, ఈయన కుటుంబం అందరితో కూడా ప్రార్థన చేసుకుంటాడండి. కుటుంబ ప్రార్థన అంటే కొర్నేలి గారి కుటుంబంలోనే కనబడుతుంది. కుటుంబ ప్రార్థన ఎవరి కుటుంబంలోనయ్యా ఉండేదంటే కొర్నేలి కుటుంబంలోనే కనబడుతుంది. ఇప్పుడున్న కాలంలో కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి చెప్పండి. కుటుంబాల్లో ఏముంది అట్లా పోతే నేను ఆడో చర్చికి పోయి ఆ గంట కూర్చొని వచ్చాం పంగ ఏం కుటుంబ ప్రార్థన బాబా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ప్రియమైన దేవుడు అన్నారు. ఇంకా ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయంటే, కొర్నేలి గారిలో అందరూ కూర్చొని చేసుకునే ప్రార్థనలు లేవు. ఇప్పుడు కాలంలో ఎవరి కొద్ది వాళ్ళు చేసుకునే ప్రార్థనలు ఉన్నాయి. తండ్రి ఒకచోట చేసుకుంటే తల్లి ఒకచోట చేసుకుంటుంది, పిల్లలు ఒకసారి చేసుకుంటారు. అందరూ కలిసి చేసుకునే ప్రార్థనలు లేవు. ఏమో ఉన్నాయి చెప్పండి. అందరూ కలిసి కుటుంబంగా కూర్చొని చేసే ప్రార్థనలు లేవు. కానీ ఏ ప్రార్థనలు ఉన్నాయంటే, నాయన వచ్చి 9కి చేసుకుంటాడు, అమ్మ వచ్చి 9:30కు చేసుకుంటుంది, పిల్లలు వచ్చి అన్నం తినాలని వాళ్ళు ఏదో రాసుకోవాలని 8కే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అయినా అందరం కూర్చొని ప్రార్థన చేసుకుందామన్న కుటుంబాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కొర్నేలి కుటుంబం మాత్రం అందరూ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇలా ఉండాలండి మన కుటుంబాలు. మన ఆత్మీయ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మన కుటుంబాలు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన కుటుంబ ఖ్యాతి నిలబడాలి అంటే, మన కుటుంబం అంతా ఎలా ఉండాలి? కుటుంబ ప్రార్థనలో ఉంటూ దేవుడి కుటుంబంగా పిలువబడాలి ప్రేమైన దేవుడు అన్నారా. మనం లేకపోయినా కూడా ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం ఎలా ఉండేదంటేనయ్యా, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండేదయ్యా. ఆ కుటుంబం అంతా దేవుడి మందిరానికి పోయేవారయ్యా. కుటుంబం అంతా ఏ కార్యక్రమాలు పెట్టినా కార్యక్రమాల్లో కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి కుటుంబాలు కనపడటం లేదయ్యా. మా సంఘములో కొన్ని సంవత్సరాల కిందట ఉండేది, కానీ ఇప్పుడైతే అలాంటి కుటుంబాలు లేవు. చూడండి ఎలా అయిపోతుందో మన క్రైస్తవ్యం పరిస్థితి. చూడండి, అందరూ ఒక కుటుంబంలాగా ఉండవలసిన వాళ్ళు కుటుంబంలో రకరకాల సమస్యలతో నువ్వు ఒకసారి చేసుకో, నేను ఒకసారి చేసుకో, నీ దగ్గర నేను కూర్చోను, నువ్వు ఉంటే నేను కూర్చోను, ఇలాంటివి మన కుటుంబాల్లో ఎక్కువైపోయాయి ప్రేమ దేవుడు. సరే, కుటుంబం అన్నా సరిగా లేదు అనుకుంటే, సంఘం అనేది మన కుటుంబం కదా. ఈ సంఘం అనే కుటుంబంలో కూడా ఏమైనా కలిసి ఉన్నారా చెప్పండి? సంఘం అనే కుటుంబంలో ఏమైనా కలిసి ఉన్నారా? ఈ సంఘం అనే కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని అసూయలు ద్వేషాలతో పెట్టుకొని మనం కూర్చుంటున్నాం. వస్తాం, ఆయన వస్తే నేను రానయ్యా, ఆవిడ పక్కన నేను ఉండే కూర్చోను, ఆవిడ పాట పాడితే నేను బాన్నయ్యా. ఏంటిది చెప్పండి? ఇది కుటుంబం మంది. ఈ సంఘం అంతా ఒక కుటుంబం అన్నప్పుడు, సంఘంలో ఉన్న సేవకుడు తండ్రి లాంటి వాడు అయినప్పుడు మరి ఎందుకు ఇలాంటి ద్వేషాలు చెప్పండి? ఎందుకు ఆవిడంటే నాకు సరిపోదు, ఈడంటే నాకు సరిపోదు మాట్లాడుతున్నాం? నిజంగా నీకు సంఘం అనే కుటుంబం వాల్యూ తెలియటం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబం యొక్క విలువ, గౌరవం నీకు తెలియటం లేదు. అందుకని నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అంతే. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి లేదా చెప్పండి? మన సంఘాల్లో జరుగుతున్నాయి లేదా?
జరుగుతున్నాయి ప్రేమైన దేవుడు. కానీ కొర్నేలి గారి కుటుంబంలో అసలు ఎంత బాగా వాళ్ళందరూ కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారో చూడండి. కొర్నేలి గారు అయితే మరీ పాపం ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన, ఎల్లప్పుడూ దేవుడికి ధర్మకార్యాలు. ఎంత గొప్పగా చేస్తున్నాడండి ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవడం అంటే అని మనకు కుదురుకుంటా చెప్పండి? మనకు కుదురుకుంటుందా? నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటాను అనే వాళ్ళు చేతులు ఎత్తండి ఉంటే. నేను ఎప్పుడూ ప్రార్థనలోనే ఉంటాను లేదా దేవుడి పనిలోనే ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఎంప్లాయీగా ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ దేంట్లో ఉన్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ఎల్లప్పుడూ ధర్మ కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆయన కుటుంబం కూడా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంది. ఇప్పుడు నువ్వు అంత గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం కాదు కదా. మనము ఇంటి దగ్గరైనా ఉంటాం కదా, మన పనులు చేసుకునైనా ఉంటాం కదా. మరి ఇంటి దగ్గర ఉన్న నువ్వు ఎందుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోపోయినా కనీసం అప్పుడప్పుడన్నా ప్రార్థన ఎందుకు చేసుకోలేకపోతున్నావు? రోజుకు 3 సార్లు అయినా ప్రార్థన చేసుకుంటున్నాం. మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఎలా మారిపోయిందో చూడండి మన జీవితాలు. ఆలోచించండి ఒకసారి. ప్రార్థన ఎలా పెట్టుకుంటామంటే మనము ప్రార్థనను ఇన్ని సార్లు చేయాలి, రోజుకు 3 సార్లు చేయాలని ఒక నెంబర్ పెట్టుకుంటాం. మనం పొద్దున చేసుకోవాలా, మధ్యాహ్నం చేసుకోవాలా, సాయంకాలం చేసుకోవాలని ఇలా ఒక నెంబర్ పెట్టుకొని మనం చేసుకుంటాం. ప్రార్థన చేసుకోవడానికి నెంబర్ అవసరమా చెప్పండి? నిజంగా మీరే చెప్పండి. ప్రార్థన చేసుకోవడానికి మన నెంబర్ అవసరమా? లోకల్లో ఉన్న దానికి నెంబర్ అవసరం. నీ డబ్బులు ఎంచుకోవడానికి నెంబర్ అవసరం. మా వాడు స్కూల్కి ఎన్నిసార్లు వేయడానికి నెంబర్ అవసరం. మరి నీకెందుకు నెంబర్ చెప్పండి? ప్రార్థన చేసుకోవడానికి నువ్వు నెంబర్ పెట్టుకొని చేసుకుంటున్నావంటే నీ ఆత్మీయ స్థితి సరిగా లేదు. నెంబర్ కాదు కావాల్సింది. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన ఖచ్చితంగా చేయాలండి. నెంబర్ మనం పెట్టుకోకూడదు ప్రేమైన దేవుడు. ప్రార్థనకు మనం నెంబర్ పెట్టుకోకూడదండి. నెంబర్ పెట్టుకుంటే మన జీవితాలు అంతే. ఇలా కొర్నేలి గారు లాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? ఒక రాహాబు వేశ్య కుటుంబాన్ని అంతా తెచ్చి తన ఇంట్లో పెట్టుకుందండి. అయ్యా, మీరు నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఇదిగో మా అమ్మ నాన్న అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, మొత్తం అందరినీ తెచ్చుకుని నా దగ్గర పెట్టుకుంటారంటే అమ్మ తెచ్చి పెట్టుకో అంటారు. ఆవిడ ఆ సహాయంతో ఏం చేసింది? తన కుటుంబాన్ని అంతా ఎంత కాపాడుకుందో చూడండి రాహాబు వేశ్య. ఆ ప్రాంతంలో అన్ని కుటుంబాలు పోయినాయి. ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు పోయినాయి. ఒకే ఒక కుటుంబం నిలబడింది. అదే రాహాబు గారి కుటుంబం. ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే, ఎవరు దేవుడి కోసం బతికినా బతకపోయినా, ఎవరు దేవుడి మందిరానికి పోయినా పోకపోయినా, నా కుటుంబం మాత్రం దేవుడి మందిరానికి పోతుంది, నా కుటుంబం మాత్రం దేవుడి సేవ చేస్తుంది, నా కుటుంబం మాత్రం దేవుడి సన్నిధిలో నిలబడుతుందని ఇలాంటి దృఢనిశ్చయం ఉండాలి. ఆవిడ కుటుంబం నిలబడినప్పుడు నీ కుటుంబం ఎందుకు నిలబడలేకపోతుంది? నీ కుటుంబం ఎందుకు నిలబడలేకపోతుంది చెప్పండి? రాహాబు గారి కుటుంబాన్ని నిలబెట్టుకుందండి. అన్నీ పోయినాయి, ఆవిడ ఒక్క ఇల్లు తప్ప. అలాగే మన జీవితం కూడా నిలబడాలండి. మన ఇల్లు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మన ఆత్మీయ జీవితం మాత్రం ఖచ్చితంగా నిలబడాలి. దేవుడి వాక్యము బాగా వింటేనే కదండి మీరు జ్ఞానవంతులు అవుతారు, జ్ఞానవంతురాళ్ళు అవుతారు. దేవుడి వాక్యమే వినకపోతే నీ ఇంటిని ఎలా కట్టుకోవడం నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నువ్వు దేవుడి జ్ఞానాన్ని వింటేనే నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటావు. జ్ఞానవంతురాలుగా ఉంటేనే నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు. నువ్వు దేవుడి వాక్యమే సరిగా వినకపోతే, విన్న వాక్యం నీలో ఫలించకపోతే నీ ఆత్మీయ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు చెప్పండి? ఎలా కట్టుకుంటావు? దేవుడి వాక్యం వినకపోతే నువ్వు మూర్ఖురాలుగా మారిపోతావు. మూర్ఖురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని ఊడబెరుకుతుంది. నువ్వు కూడా అలాంటి కోవలోకి వెళ్ళిపోతావు. మన జీవితాలు కూడా అలాంటి కోవలోకి వెళ్ళి మన కుటుంబాలు చిందరవందర అవుతాయి. అందుకోసమే దేవుడి వాక్యం విన్న తర్వాత మనలో ఏం జరగాలి? పని జరగాలి. నా ఇంటిని నేను కట్టుకోవాలి, నా బ్రతుకుని నేను కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇది కావాలండి మనకు. ఇదే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి కోరుకుంటున్నాడు. మరి కుటుంబాలుగా పిలువబడాలంటే చాలా ఈజీ కాదండి, ఈజీ కాదు. మన కుటుంబము దేవుడి కుటుంబంగా పిలువబడాలంటే అంత ఈజీ కాదు ప్రేమైన దేవుడు వల్ల. చాలా 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 కష్టపడాలి. కష్టపడితేనే మన కుటుంబాలు దేవుడి కుటుంబాలుగా నిలబడతాయి. బైబిల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు అంత ఈజీగా నిలబట్టలేదు. తిమోతి గారు అంత బాగా స్టాండర్డ్గా నిలబడ్డాడంటే వాళ్ళ అమ్మకు ముందెవరు? వాళ్ళ అవ్వ. చూడండి ఎలా ఇంటిని కట్టుకుంటూ వచ్చారో వాళ్ళు. ఎలా తన ఇంటిని నిలబెట్టుకోవాలని నా కుమారుడు నేర్చుకోవాలి, నా కూతురికి నేర్పించి నా కూతురు ఏం చేస్తుంది, నా మనవడికి నేర్పించదని ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. అది తర్వాత తిమోతి గారు నిలబడ్డాడండి.
అలా మన కుటుంబంలో వాళ్ళు నిలబడాలంటే తరతరాలుగా ఏం రావాలి? దేవుడి ప్రార్థన రావాలి, దేవుడి వాక్యం రావాలి, దేవుడి సేవ రావాలి. అప్పుడే మన కుటుంబాలు తరతరాలు గడిచినా కూడా వాళ్ళు నిలబడతారు. ప్రేమైన దేవుడు వాళ్ళు. హామాను కుటుంబంలా ఉంటే మన పరిస్థితులు అంతేనండి. హామాను మీకు తెలుసు కదా. హామాను మొర్దెకైని ఉరికయ్య చేపించి చంపాలనుకున్నాడు. దానికి ముందు ఏం చేశారంటే కుటుంబంలో చెప్తాడు, నేను ఉరికయ్య చేపించున్నాను మొర్దెకయ్య కోసం, ఏంటి చెప్పండి అంటే, నువ్వు తొందరగా చేపి అంటారు వాళ్ళు. ఆమె జెరూషా వాళ్ళ స్నేహితులు అందరూ తొందరగా చేపి అంటారు. చూడండి చివరికి ఏం జరుగుతుంది? ఆయన ప్రాణం పోతుంది, కుటుంబం అంతా పాడైపోతుంది. మన జీవితాలు అట్లా ఉండకూడదండి. మన కుటుంబం నిలబడాలంటే ఏదున్నా మన కుటుంబం మీద శ్రద్ధ పెట్టుకొని మనం చేసుకుంటూ ఉండాలి. వేరే కుటుంబాల మీద శ్రద్ధ మనకు అవసరం లేదు. ప్రేమైన దేవుడు అట్లా వేరే వాళ్ళని ఏదో చెయ్యాలి అని మనం అనుకుంటే హామాను కుటుంబంలాగా మన కుటుంబాలు దిగజారిపోతాయి. మన కుటుంబాలు పాడైపోయే స్థితిలోకి మనము వెళ్ళిపోతాము. ఇలా దేవుడేమో నా కుటుంబాలుగా ఉండాలయ్యా, మీరందరూ నా కుటుంబాలుగా ఉండాలనుకుంటే, కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే మేము దయ్యం కుటుంబాలుగా ఉంటాము అని చెప్తున్నాం. దయ్యం కుటుంబాలుగా ఉంటాం. ప్రారంభంలో ఉన్న నోవా గారి కుటుంబము ఒకటే నిలబడిందంటే మిగతా కుటుంబాలన్నీ ఎవరి కుటుంబాలు? దయ్యము కుటుంబాలుగా మారిపోయాయి. దయ్యం కుటుంబాలుగా. ఈరోజు మన కుటుంబాలు ఒకవేళ నోవా గారి కాలంలో ఉన్న ప్రజల్లాగా ఏమైనా ఉన్నాయా? ఉంటే మన కుటుంబం దేవుడి కుటుంబంగా ఉండదు, దయ్యము కుటుంబంగా మారిపోతుంది. నోవా గారి కాలంలో ప్రజలందరూ ఎలా ఉన్నారండి? విచ్చలవిడిగా పాపం చేసుకుంటూ బతికారండి. ఒకవేళ మన కుటుంబాలలో అలానే ఉన్నాయనుకోండి, మన కుటుంబాలు అలా ఉంటే దేవుడు ఏమంటాడు? నువ్వు దయ్యము కుటుంబం అంటాడు. అయ్యా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే, దేవుడి దగ్గరికి వెళ్తే, అయ్యా మేము మీకోసం భూమి మీద ఇలా చేసామయ్యా, మీ మందిరానికి వెళ్ళామయ్యా అంటే దేవుడు ఒకే ఒక మాట మాట్లాడతాడు, మీరెవరో నాకు తెలియదు, మీ కుటుంబాన్ని ఎప్పుడు నేను చూడలేదయ్యా, మీ కుటుంబం ఎప్పుడు నా సన్నిధిలో నాకు కనపడటం లేదయ్యా అని దేవుడు మీరెవరో నాకు తెలియదు అని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఈ కుటుంబం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది చెప్పండి? మన కుటుంబం దేవుడే కాదన్నాడంటే పోవాల్సింది పాతాళానికే. చూడండి, మన కుటుంబాలు వెళ్ళాల్సింది పాతాళానికే. అందుకోసమేనండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కుటుంబాలు నిలబడాలి అనుకుంటున్నాడు. ఒక కుటుంబం నిలబడింది అనుకోండి, ఒక కుటుంబం నిలబడితే తరతరాలు నిలబడతాయండి. ఖచ్చితంగా తరతరాలు నిలబడతాయండి. మన కుటుంబాలు జాగ్రత్తగా దేవుడిలో మనం కట్టుకుంటే, మన పిల్లలకు నేర్పించుకుంటూ ఉంటే, తర్వాతి తరంలో కూడా మన సేవను బట్టి, మన ప్రార్థనను బట్టి, మన భక్తిని బట్టి ఆ కుటుంబము నిలబడుతుంది. దావీదు గారు అదే చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే, అయ్యా నా తర్వాత కూడా నా కుటుంబం నీ సన్నిధిలో నిలబడాలయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటాడు దావీదు గారు. ఇలా మన కుటుంబాలు కూడా మన తర్వాత కూడా నిలబడాలి అంటే ఇప్పుడు మనం స్టాండర్డ్గా నిలబడాలండి. మనం స్టాండర్డ్గా నిలబడాలి. మన జీవితాన్ని, మన ప్రవర్తన చూసి మన పిల్లలు కూడా అలానే నిలబడతారు. తర్వాత వాళ్ళ పిల్లలకు అలానే చెప్పుకుంటారండి. అలాగే చెప్పుకొని మొత్తం ప్రపంచం అంతా ఎలా మారిపోతుంది? దేవుడి కుటుంబాలుగా మారిపోతారు. దేవుడు కోరుకుంటున్నది అదే. లేదయ్యా నా కుటుంబం ఇలానే ఉంటుంది అంటే మనం ఏం చేయలేమండి. ఎన్ని వాక్యాలు విన్నా కూడా అట్లనే ఉంటుంది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? మీరు ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు దేవుడు మందిరానికి రాబట్టి, మరి ఎప్పుడైనా ఎన్నో కుటుంబాల గురించి మీరు వినే ఉంటారు. ఎప్పుడూ ఎన్నో కుటుంబాల గురించి వినే ఉంటారు. మరి విన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒక తీర్మానం తీసుకున్నారా? అయ్యా నిజంగా నా కుటుంబం ఇలా ఉందయ్యా, ఇప్పుడైతే నేను నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటాను, ఇప్పుడైతే నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానని ఎప్పుడైనా ఒక తీర్మానం దేవుడికి ఇచ్చారా చెప్పండి? దేవుడికి ఇచ్చారా? ఇవ్వాలి కదా. మనం ఇన్ని సంవత్సరాల నుంచి వింటా ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబాలు బాగు చేసుకోండి అన్నా కూడా మనం బాగుపడకపోతే, కనీసం నిన్ను నువ్వైనా బాగు చేసుకో అన్నా కూడా మనల్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం, మన కుటుంబాలను కూడా బాగు చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఎన్నిసార్లు వింటావు వాక్యం చెప్పు? ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఇంకెప్పుడు మారుతావు చెప్పండి? మారాలండి, మారాలి. ఇది దేవుడు మనకిచ్చే ఒక మంచి అవకాశం అండి. ఈ మీటింగ్లో, ఆత్మీయ కుటుంబ సంక్షేమ కూడికల్లో దేవుడు మనకిచ్చే మంచి అవకాశం. ఇది ఒక గోల్డెన్ అవర్ అనుకోండి. ఈ అవర్ మిస్ అయిపోతే, ఈ రోజు మిస్ అయిపోతే మరలా రోజు నీకు వస్తుందో రాదో తెలియదు. ప్రేమైన దేవుడు వాళ్ళరా, హార్ట్ అటాక్తో ఉన్న వారికి గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన మొదటి ఒక గంటలోనే తీసుకెళ్తేనే వాడు బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడండి.
ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది కూడా మీకు ఒక గోల్డెన్ అవరు, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది ఒక బంగారు రోజు. మీకు ఈ రోజులో విన్నది మీరు మిస్ అయిపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాము. మన జీవితం చాలా నీచమైన స్థాయికి దిగజారిపోతుంది. కాబట్టి ఈ అవర్ను మిస్ చేసుకోకూడదు ప్రేమన దేవుడు. అందుకోసం మేము కష్టపడి ఎంతోమందికి పాంప్లెట్స్ ఇచ్చి, చాలామందికి ఇచ్చామండి. దాదాపు 1000 పాంప్లెట్స్ అందరికీ మొత్తం పనిచేసినాం. ఎంతో మనం ఖర్చు పెట్టుకునే చాలామంది పిల్లలు ఇచ్చారు. పాపం చదువుకుంటున్న పిల్లలు కూడా ఈ మీటింగ్కి డబ్బులు ఇచ్చినారు. వాళ్ళు ఏ పని చేసుకున్న వాళ్ళు కూడా తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చారు. ఏమంటే ఇలా గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే ఇది మీకు మంచి అవకాశం, దీన్ని మీరు పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు. పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మేమందరం యవనస్తులమండి. మాకు పైన పెద్దలుగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మేమందరం మాకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరం ఒకటిగా ఉంటూ, అది చిన్నోడు పెద్దోడు అని లేకుండా అందరికీ ఒకే గౌరవం, అందరితో ఒకే విధంగా ఉంటూ ఇలా కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం ప్రేమైన దేవుడు వల్ల. మరి ఇంత కష్టపడి మేము చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మీరు ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ కూర్చోవాలంటే మీరు ఒక 500 ఇవ్వాలమ్మా అంటే ఒకరన్నా వస్తారు చెప్పండి? ఎవరు? నిజం చెప్పండి. మీరు ఎస్పీజీ కమ్యూనిటీ హాల్లో కూర్చోవాలంటే ఒక్కొక్కరు మాకు 500 ఇవ్వాలి, లేదా కనీసం 200 అన్నా ఇవ్వాలి అంటే మీరు వచ్చి కూర్చుంటారా? కేవలం మీరు వచ్చి ఏం చేయాలంటే వినాలి. కేవలం మీరు వచ్చి వినాలి. మరి మీరు వినటానికి సిద్ధపడకపోతే ఏమండి మీ వెనుక ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళెంత సిద్ధంగా ఉండాలి చెప్పండి? వాళ్ళెంత కష్టపడాలి చెప్పండి? వాళ్ళు ఎన్ని ఓర్చుకోవాలి చెప్పండి? అందుకోసం కేవలం మనం వినటానికి వచ్చినప్పుడు మన మనసు కాసేపు దేవుడి వాక్యం మీద పెట్టండి. ఎక్కువసేపు పెట్టడం లేదు, కాసేపు మాత్రమే. మందిరానికి మనం ఎందుకు వచ్చామంటే వాక్యం వినటానికి వచ్చాము. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు, ఆ మాట్లాడిన దాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచనతో వచ్చాం. అంతే కదమ్మా, వేరే ఆలోచనతో వచ్చినామా? కేవలం వినాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి. మరి వినటానికే వచ్చిందే వినటానికి నీ మనసు ఎక్కడెక్కడో ఉంటే ఎందుకు చెప్పండి? మనం వచ్చిందే వినటానికి, వచ్చిందే మన కుటుంబాలను బాగు చేసుకోవడానికి, వచ్చిందే మన బ్రతుకులు నిలబెట్టుకోవడానికి అయినప్పుడు ఎందుకు నీ మనసు ఎక్కడెక్కడో ఉంది? అసలు నువ్వు వాక్యం వింటున్నావా? ఆలోచించండి ఒకసారి. వాక్యం వింటే ఖచ్చితంగా అయిపోయిన తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా అలానే ఉంటుందండి. వచ్చిందే వినటానికైనప్పుడు మన మనసంతా దీని మీదే ఉండాలి ప్రేమన దేవుడు. పేతురు గారు వాక్యం చెప్పారు. పేతురు గారు వాక్యం చెప్తే ఎంతమంది మారిపోయారు చెప్పండి? 3000 మంది మారిపోయారు. ఎప్పుడు మారిపోయారు? ఆయన వాక్యం విన్న 2 రోజులకు మారిపోయినారా? ఆయన వాక్యం విన్న సంవత్సరానికి మారిపోయినారా? ఎప్పుడు మారిపోయినారు చెప్పండి? ఆయన వాక్యం విన్న వెంటనే ఆయన దగ్గరకు వచ్చారు. ఏమంటున్నారంటే మనసులో వాళ్ళు పొడవబడిన వారై ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఏం చేయాలో చెప్పండి అని అడిగారు. అంటే ఆ వాక్యము ఎంతగా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయింది, గుచ్చుకుంది చెప్పండి. వెంటనే తీర్మానం రావాలి. ఇక గ్యాప్ పెట్టద్దు. గ్యాప్ పెడితే వాడు ఎంటర్ అవుతాడు ఆ గ్యాప్లోకి. మనం గ్యాప్ పెట్టామనుకోండి, అపవాది ఎంటర్ అయిపోయి ఆ నిర్ణయాన్ని పాడు చేస్తాడు. వెంటనే బాప్తీసం తీసుకున్నారు పాప క్షమాపణ నిమిత్తం. ఈరోజు అలా జరగాలండి. మనం కూడా వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే గుచ్చుకుంటుందండి. గుచ్చుకున్న తర్వాత ఆ నొప్పికి నువ్వు భరించలేక ఎన్నాళ్ళు ఈ బతుకు, ఎన్నాళ్ళు ఈ కుటుంబాలు ఇట్లనే పోతాయి, ఇప్పుడైనా నా కుటుంబం కోసం నేను కష్టపడాలి, ఇప్పుడైనా నా జీవితం కోసం నేను కష్టపడాలని ఒక తీర్మానాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను. ఎన్నిసార్లు వింటున్నా ఈ మాటలు పొడుచుకుంటున్నా మనం మారకపోతే మన జీవితాలంటే మనకు ఆ ఫరో రాజుకు తేడా ఏం లేదండి. ఫరో ఎలాంటోడంటే పంపియవా అన్నప్పుడు పంపియనంటానే ఆయన మీదికి తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు అయ్యా మోసే నేను పంపిస్తాను దేవుడిని వేడుకో అంటాడు. ఆ తెగులు పక్కనే మరలా ఏమంటాడు? నేను పంపియనంటాడు. ఇది ఫరో గారి యొక్క మనస్తత్వం. ఈరోజు అలాంటి మనస్తత్వమే మనలో ఉందా లేదా చూడండి. దేవుడు వాక్యం ద్వారా నీలో ఉన్నవి ఇడిచిపెడతావా లేదా అన్నప్పుడు అయ్యా ఇడిచిపెడతానయ్యా అంటాం ఇక్కడ దేవుడి దగ్గర. మరలా బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇడిచిపెట్టను అంటాం. వాక్యం విన్నాక నేను ఇడిచిపెడతాను అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇడిచిపెట్టను అంటాం. ఎలా ఉందో చూడండి మన జీవితాలు. ఒక ఫరో జీవితం ఎలా ఉందో మన జీవితాలు అట్లనే ఉన్నాయి. ఫరోనే మేలు మనకంటే.
లాస్ట్ ఎలాగోలాగా బాధ తట్టుకోలేక వదిలేశాడు. మనం మాత్రం బాధ తగులుతున్నా, మంచంలో పడిపోతున్నా కూడా మనం ఏం చేస్తాం? ఆ పాపాలను అలానే పెట్టుకుంటున్నామండి. మనం వదిలేసుకోలేకపోతున్నామంటే పరో కంటే దౌర్భాగ్యం స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, మన వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి. ఇంకెప్పుడు వదిలేస్తావు చెప్పు నువ్వు? ఇంకెప్పుడు వదిలేయాలండి? మంచంలో ఉన్నప్పుడు వదిలేస్తానంటావా? లేదా నేను రోగంతో ఉన్నప్పుడు వదిలేస్తానంటావా? చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఆ పైపులన్నీ పెట్టి నేను ఇలా స్థితిలో ఉన్నప్పటికి కూడా ఇంకా వదిలేయనంటావా? ఎప్పుడు వదిలేస్తావు చెప్పు? ఒక గంటలో నీ ప్రాణం పోతుందన్నాగా నువ్వేం చేస్తావు? ఏమి చేయలేవు. నువ్వు మన పరిస్థితుల్లో ఉంటాయి కదా, కోమాలు ఎగిపోయింటావు, నీకు ఆపరేషన్ చేస్తుంటారు, ఆ కోమాలో నుంచి అట్లే చచ్చిపోతే ఇంకెక్కడ వదిలేస్తావు నువ్వు? నీ ప్రాణం వదిలేయాలా? నీ ప్రాణం వదిలేయాలా, కానీ నీలో ఉన్న పాపాన్ని మాత్రం వదిలేయలేవు. అందుకోసం ఏం చెప్తున్నాడు? మీ జీవితాలు పడిపోకముందే మీ 6 అడుగుల 60 అడుగుల 60 కేజీల ఈ శరీరము 6 అడుగుల పొడవున్నది, ఇది భూమి మీద అలా కుప్పకూలిపోకముందు నువ్వేం చేయాలి? దేవుడికి తీర్మానం చేసుకొని నీ పాపాలను వదిలేయాలి. లేకపోతే నువ్వు చచ్చేటప్పుడు వదిలేయాలనుకున్నా వదిలేయలేవు. వదిలేయలేం ప్రేమైన దేవుడు వాళ్ళ. అందుకోసమే మనం తీసుకున్న నిర్ణయాలు అంత కఠినంగా ఉండాలి. కఠినంగా ఉండాలి, లేకపోతే రాదండి. లేకపోతే మనం నిలబడము మన జీవితాలు. డిఎస్సికి వచ్చినప్పుడు అండి, మా తెలిసిన సహోదరులు ఎలా చదివారంటే అలా చదివారండి. చాలా బాగా చదివినారు. మా మధ్యలో మా ఫ్రెండ్ ఉన్నాడు రాజేంద్ర, అక్కడ కూర్చున్నాడు. డిఎస్సి జాబ్ మొన్న వచ్చింది. అసలు ఎంత కష్టపడతారో తెలుసా దానికి? చాలా కష్టపడతారు. మా సింగనపల్లి మా సహోదరుడు ఒక ఆయనకు వచ్చింది. అసలు దాని మీదనే వాళ్ళ మనసంతా దాని మీదనే ఉంది. అట్లా చదివి వాళ్ళు జాబ్ కొట్టారంటే మన మనస్సు దేవుడి వాక్యం మీద, మన బ్రతుకు మీద లేకపోతే మనము కూడా ఆ పరలోకంలో ఆ స్థాయిని కొట్టలేం ప్రేమైన దేవుడు వల్ల. నిజమా కదా? ఆలోచించండి, నిజమా కదా? మనం ఒకటి అనుకుంటే ఆ పట్టును ఇడిచిపెట్టకుండా చదువుతున్నామండి. మనం ఒక జాబ్ కొట్టాలంటే కష్టపడి చదువుతున్నాం. మనము ఒకరి ఇంటికి మనం పోకుండా ఉండాలంటే రోషముతో దానింటికి నేనెందుకు పోతాను అంటున్నాం కదా. ఇందులో ఉన్న పట్టుదల, ఇందులో ఉన్న కసి నీకు నీ బ్రతుకు మీద ఎందుకు లేదు? నీ కుటుంబాన్ని సరిచేసుకోవాలన్న దాని మీద ఎందుకు లేదు చెప్పండి? లోకంలో ఉన్న వాటి మీద కసి ఉంది, పట్టుదల ఉంది కదా. మన మీద మనకు ఎందుకు లేకుండా పోతుంది? మన బ్రతుకు మీద, మన కుటుంబాలను నిలబెట్టుకోవాలి అన్న దాని మీద ఎందుకు పట్టుదల లేదు, కసి లేదు చెప్పండి? ఏటి మీద ఉండాలి? నిజంగా వీటి మీద ఉండి మన బ్రతుకులను నిలబెట్టుకోవాలి ప్రేమ దేవుడు వల్ల. ఇంకెప్పుడండి నిలబెట్టుకొని మన జీవితాలు అయిపోతున్నాయి. జీవితం చాలా ఫాస్ట్ అయిపోతుందండి. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి. కాలం చాలా వేగంగా గడిచిపోతుంది ప్రేమైన దేవుడు వల్ల. అప్పుడే రోజులు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, తొందరగా గడిచిపోతుందండి. ఈ కాలంలో మనం సమయాన్ని పోగొట్టుకుంటే, ఈ కాలంలో మన జీవితాన్ని వేరే వాటి మీదకి మళ్ళించుకుంటే ఎంత ఫాస్ట్గా పోతుందో అంతే ఫాస్ట్గా, అంతకంటే ఫాస్ట్గా మన జీవితాలు పోతాయండి. మన కుటుంబాలు కూలిపోతాయి, మన బ్రతుకులు నేల రాలిపోతాయి ప్రేమైన దేవుడు వల్ల. అందుకోసం ఏం చేయాలా? సమయం పోతుందండి. సమయం పోతున్నప్పుడు మనం నిదానంగా పోవటం కాదు, నిదానంగా పోకుండా ఏం చేయాలా? ఆ సమయంతో పాటు మనం పరిగెత్తాలండి, పరిగెత్తాలండి. సమయం ఆ సమయం ముందు ఏం చేయాలా? మన కుటుంబాల కోసం ప్రార్థనలు ఏడ్చి చేయాలి, గోజాడుకుని అడగాలి. అలా అడిగితేనే నిలబడతాయి మన దేవుడు వాళ్ళు. వదిలేసుకోవద్దండి, మన కుటుంబాలు వదిలేసుకోకుండా ఇదిగో దేవుడి కుటుంబంగా నిలబెట్టుకోవాలండి. దేవుడి కుటుంబంగా నిలబెట్టుకోవాలి. దేవుడికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదండి. చేస్తే మన జీవితాలన్నీ అలానే దిగజారిపోతాయి ప్రేమ దేవుడు వాళ్ళరా. ఎన్నో జీవితాలు నిలబెట్టిన, ఎంతో జీవితాలు నిలబెట్టాడండి యేసుక్రీస్తు వారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టాడు. లాజరు గారి కుటుంబం ఎంత గొప్పదండి చెప్పండి. మార్తా మరియమ్మ లాజరు గారి కుటుంబం. యేసుక్రీస్తు వారు రాగానే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అండి అది, ఆతిథ్యం ఇచ్చే కుటుంబము. అలా అందరూ కూడా దేవుడి పనుల్లో ఉండాలండి. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నా కూడా దేవుడి పనుల్లో నువ్వు స్థిరపడాలి. దేవుడి కార్యక్రమాలు మరిచిపోకుండా చేయాలి. మనం అలా చెప్పుకోగలము చెప్పండి? అన్న మా వాడు బెంగళూరులో ఉన్నాడన్న, కానీ అక్కడ మాత్రం మందిరాన్ని విడిచిపెట్టాడన్న, బైబిల్ చదవడం విడిచిపెట్టాడు. ఇది ఉండాలండి. మా ఆయన ఎక్కడో దూరంగా జాబ్ చేస్తున్నాడు ఆయన, అక్కడ మా ఆయన ప్రార్థన విడిచిపెట్టాడు, మందిరాన్ని విడిచిపెట్టాడు. ఇలాంటిది మనకు ఉందా చెప్పుకోవడానికి చెప్పండి? అలాంటిది ఏమైనా ఉందా? అలా ఉండాలి ప్రేమైన దేవుడు అన్నారా. ఎక్కడో ఉన్నా కూడా మన వాళ్ళందరూ దేవుడి పనుల్లోనే ఉంటేనే మన కుటుంబాలు నిలబడతాయి, లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి వాక్యం విన్నారు, విన్న తర్వాత మనలో పని జరగాలి. పని జరిగితేనే మన కుటుంబాలు దేవుడి కుటుంబాలుగా నిలబడతాయి ప్రేమైన దేవుడు వల్ల. కాబట్టి ఇంకా తర్వాత దైవజనులు ఉన్నారు. మధ్యాహ్నం సెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. అంటే మధ్యాహ్నం పూట కూడా ఎవరు భోజనం చేసి మరి ఇళ్ళకి వెళ్ళకుండా కాసేపు
కూర్చోండి, ఓపిక కూర్చోండి. ఆ 2 మెసేజ్ లేకపోతేనే మరి కార్యక్రమాన్ని ముగించుకుంటాం కాబట్టి భోజనం చేసిన తర్వాత ఎవరు కూడా పోవద్దండి. అందరికీ ఇది ఒక విన్నపము, జ్ఞాపకం చేసుకోండి. 4 గంటల వరకు ఉండండి. 4 గంటల వరకు బాగా మంచి వాక్యాలు మరి దైవజనులు మాట్లాడతారు. అలాగే సహోదరి మన చెల్లెలు మరి జ్ఞానశ్రీ ఉంది. ఆ అమ్మాయి 2 సార్లు మా మీటింగ్కి వచ్చిన వాళ్ళకు తెలిసి ఉంటుంది ఆ అమ్మాయి ఎలా వాక్యం చెప్తుందో. కాబట్టి చక్కగా మీరు కూడా వాక్యాలు వినండి. ఆ వాక్యాల ప్రకారంగా మనలో పని జరిగితే దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.